హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. చెరపగరా చెడేవు ఈ సామెత అందరం వినే ఉంటాం కదా. ఈ సామెత అచ్చుగుద్దినట్టు అతికినట్టు మన పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయిన వర్మ గారికి సరిపోతుంది. ఈ మాట అంటానికి కారణం ఏంటంటే తాజాగా జరిగిన ఎన్నికలు. ఏం ఎన్నికలు జరిగాయంటే పిఠాపురం అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేసిన 2 వార్డుల్లో ఒకటి గెలిచి ఒకటి పోగొట్టుకుంది. జనసేన పార్టీ పోటీ చేసిన 3 వార్డుల్లో 3టికి 3 గెలిచి మళ్ళీ 100% స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీగా నిలిచింది. వాస్తవానికి ఓకే, ఒక వార్డు పోయింది, ఒక వార్డు గెలిచింది తెలుగుదేశం, అయినా ఏమైందయ్యా అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ అర్బన్ క్రెడిట్ సొసైటీ ఎన్నికలు అనేవి ఏకగ్రీవంగా జరగాల్సిన ఎన్నికలు. అసలు పోలింగ్ దాకా వెళ్ళే అవకాశం లేని ఎన్నికలు. పైగా ఇది సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారి నియోజకవర్గం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం, దేశం మొత్తం ఫోకస్ అయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం. మరి అటువంటప్పుడు ఇది ఏకగ్రీవం కావాలి కదా. ఇందులో ఎన్నిక దాకా ఎందుకు వెళ్ళిందంటే మన వర్మ గారి పుణ్యమా అని అది ఎన్నిక వరకు వెళ్ళింది అని చెప్పాలి. సో ఈ అర్బన్ క్రెడిట్ సొసైటీ ఎన్నికల్లో 5 వార్డులు ఉంటాయి. 5గురు ఒక్కొక్క వార్డు నుంచి డైరెక్టర్లుగా ఎంపిక అవుతారు. ఈ 5గురిలో ఒకళ్ళు చైర్మన్ అవుతారు. అయితే ఈ 5గురికి సంబంధించి సహజంగా అయితే అధికారికంగా పార్టీ సింబల్తో ఏమీ జరగవు, పార్టీ సింబల్ లేకుండానే జరుగుతాయి. కానీ అయినప్పటికీ మనకు సర్పంచ్ ఎన్నికల్లో లాగా ఇండైరెక్ట్గా పార్టీ అఫిలియేషన్ అయితే ఉంటుంది. అయితే ఇది జనసేన పార్టీ అధినేత నియోజకవర్గం కాబట్టి ఏకగ్రీవంగా 5ంటికి 5 కూడా ఎన్నిక కావాల్సి ఉంది. ఇక్కడ అత్యుత్సాహం ప్రదర్శించిన వర్మ గారు ఈ 5 నియోజకవర్గ 5 వార్డులకి తనకు సంబంధించిన మనుషుల్ని అక్కడ నియమించడం జరిగింది. ఇదేందబ్బా, మన నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు తాలూకా ఉండాలి కానీ వర్మ తాలూకా ఎలా ఉంటారు ఇక్కడ అనే ఉద్దేశంతో జనసేన పార్టీ కూడా ఒకంత కన్ఫ్యూషన్ గురై సరే మనం కూడా పోటీ పెడదామని 5గురిని పోటీ పెట్టింది. ఇక పోటీ అనివార్యం అయిపోయింది. ఒకవైపు పల్లా శ్రీనివాసరావు లాంటి వాళ్ళు చెప్పినప్పటికీ వర్మ గారు తగ్గేదేలా అన్నారు. నేను ఇక లాభం లేదనుకుని పోటీలో బరిలో జనసేన కూడా దిగడం జరిగింది. పెట్టబోరు పిల్లి తీర్చినంట అని మళ్ళీ అక్కడ వైసీపీ ఎంటర్ అయిపోద్దని స్వయంగా చంద్రబాబు నాయుడు గారు జోక్యం చేసుకొని అలా కాదయ్యా 3 జనసేనకి ఇచ్చేసి 2 తెలుగుదేశం పార్టీ 2 వార్డులో పోటీ చేసేలాగా చైర్మన్ కూడా జనసేన పార్టీకి ఇచ్చేలాగా ఒప్పందం జరిగింది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వాస్తవానికి 100% స్ట్రైక్ రేట్ ఉన్న పార్టీ దేశంలో ఒకే ఒక్క పార్టీ జనసేన. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో కూటమి పొత్తు ధర్మమా అని ఇప్పుడు వెనక్కి తగ్గేది జనసేనే కదా. సరే వెనక్కి తగ్గి 3ట్లో మాత్రమే పోటీ చేయటం, మిగతా 2ట్లో తెలుగుదేశం పార్టీకి ఇవ్వటం అఫీషియల్గా జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత ఎన్నిక జరిగింది. ఎన్నికలో 3టికి 3 జనసేన గెలిచింది. కానీ ఆ 2ంట్లో ఒక ఇండిపెండెంట్ గెలిచారు, ఒక దాంట్లో మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలవటం జరిగింది. దీంతో ఒక రకంగా ఇది తెలుగుదేశం పార్టీ ఓటమి కాదు, ఇది కేవలం వర్మ గారి ఓటమి కింద మనం చూడాలి. తెలుగుదేశం ఆ ఓటమి 1వ వార్డులో బాలపల్లి రామచంద్ర కుమార్ అని ఆయన గెలిచాడు. ఇండిపెండెంట్ అభ్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఓడించాడు ఆయన. ఇవాళ 1 మాత్రమే తెలుగుదేశం పార్టీ ఖాతా. 3వ వార్డులో అద్దంకి వెంకటరమణ తెలుగుదేశం పార్టీ తరపున గెలిస్తే 2వ వార్డులో చెల్లుబోయిన ప్రమీల, 4వ వార్డులో అరిగెల ప్రసాద్, 5వ వార్డులో మేళం రామకృష్ణ పోటీ చేసి ఏకపక్షంగా విజయం సాధించారు. సో ఇక్కడ మర్రెడ్డి శ్రీనివాస్ గారు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో మళ్ళీ ఒక 100% స్ట్రైక్ రేట్ రావటం అనేది ఇక్కడ విశేషంగా చెప్పుకోవాలి. ఇక్కడ ఏతావాత చెప్పేది ఏంటంటే అప్పుడెప్పుడో 2009లో అన్ని రకాల సమీకరణాలు కలిసి వచ్చి ఇండిపెండెంట్గా గెలిచిన వర్మ గారు తాను చాలా బలవంతుడని, తాను చెప్పిందే వేదమని, తాను చెప్పినట్టే ఆ నియోజకవర్గంలో జరుగుతుందన్న ఒక భ్రమంలో ఉండిపోయారు ఆ రోజు నుంచి. సో మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ గారికి అంటే జనసేన పార్టీకి పిఠాపురం నియోజకవర్గాన్ని కేటాయిస్తున్నట్టుగా ప్రకటించిన నాటి నుంచి ఆయన ఎంత గందరగోళం చేశాడో, ఆయన అనుచరులు ఎన్ని బూతులు తిట్టారో మనం ఎవరం మర్చిపోలేం. బయటికి బట్ సిచ్యువేషన్లో బయటకు వచ్చి మీడియాతో ఆయన పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా మాట్లాడుతున్నా లోపల ఆయన చేసే రాజకీయాలు మామూలు రాజకీయాలు కాదు. ఒక రేంజ్లో రాజకీయాలు చేసి ఎన్నికల ముందు నుంచి కూడా ఒక టార్చర్ చూపించారు జనసేన నాయకులకు అనేది మనకున్న సమాచారం. అయితే అన్నిటికీ సర్దుకుపోయే జనసేన పార్టీ పొత్తు ధర్మంలో భాగంగా
అందరినీ భరిస్తూనే వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటారు భరిస్తాం 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 అని చెప్తారు కదా, ఆ రకంగా భరిస్తూనే వస్తున్నారు. చివరికి గెలిచిన తర్వాత కూడా తనను కాదని జనసేన పార్టీలోకి వెళ్ళిన తెలుగుదేశం పార్టీ నేతలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వేధించే ప్రక్రియ మొదలుపెట్టాడు. సో దాన్ని కూడా మళ్ళీ ఏదో అడ్జస్ట్మెంట్ చేసుకున్నారు. చివరికి ఏకగ్రీవం కావాల్సిన ఎన్నికల్లో కూడా వేలు పెట్టి అది చివరికి ఎన్నికకు దారితీసే పరిస్థితికి తీసుకొచ్చారు వర్మ గారు. సో ఓవరాల్గా అయితే ఒకటైతే నిరూపణ అయింది, వర్మ గారి ఎరా ముగిసింది. పిఠాపురంలో వర్మ గారి చరిత్ర కనుమరుగైంది అని చెప్పాలి. ఈ ఎన్నికతోటి తనది కేవలం బలుపు కాదు వాపు మాత్రమే అన్న సంగతి ఈ ఎన్నిక ద్వారా మరొక్కసారి వర్మ గారికి అర్థమయ్యే ఉంటుందని నేను భావిస్తున్నా. సో అనవసరంగా దీన్ని ఎన్నిక దాకా తీసుకెళ్ళి ఇబ్బందులకు గురి చేసి చివరికి బొక్క బోర్లా పడి తెలుగుదేశం పార్టీకి అనవసరమైన తలవంపులు తీసుకొచ్చిన వ్యక్తి వర్మ అని మనం ఈ సందర్భంగా చెప్పుకోవాలి. సో మొత్తం మీద జనసేన పార్టీ మళ్ళీ ఒక్కసారి 100% స్ట్రైక్ రేటును పొందటం అనేది ఇక్కడ విశేషం. సో అర్బన్ క్రెడిట్ సొసైటీ ఎన్నికల్లో జనసేన విజయదుందుబి మోగించింది.